హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా ఉన్న మిగతా కాన్సెప్ట్ అండ్ జీకే పాయింట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్ ఒడిస్సా దివాస్కి సంబంధించి దాన్ని ఉత్కల దివాస్ అని కూడా పిలుస్తారనమాట. ఏప్రిల్ 1న ఎవ్రీ ఇయర్ కూడా ఉత్కల్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 1 ఒడిస్సా సెలబ్రేట్స్ ఉత్కల్ దివాస్గా చెప్పడం జరుగుతుంది. 1936లో మనకి ఒడిస్సా ఒక సెపరేట్ ఏరియాగా ఏర్పడింది. దాని తర్వాత స్టేట్గా ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి అది డెవలప్ అవుతూ వచ్చింది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. అండ్ ఒడిస్సా యొక్క కోస్టల్ ఏరియా ఉంది చూసారా, సముద్ర తీరం, దాన్ని మనకి ఉత్కల్ కోస్టల్ ఏరియా అని కూడా పిలవచ్చు అనమాట. ఒక రకంగా ప్రాంతాన్ని ఉత్కల్ అని చెప్పేసి పిలుస్తారు. మీకు జనగణమనలో కూడా ఉంటుంది ద్రావిడ ఉత్కల వంగ అని చెప్పేసి. సో ఒడిస్సాని ఉత్కల్ ఏరియాగా మనం రిప్రజెంట్ చేస్తాం. దానికి సంబంధించిన దివాస్ డే ఏప్రిల్ 1 అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. ఒడిస్సా రీసెంట్గా చాలాసార్లు మనకి న్యూస్లో కనిపించింది. ఒకసారి మల్కాన్గిరి ఎయిర్పోర్ట్, మల్కాన్గిరి విమానాశ్రయాన్ని రీసెంట్గా ఒడిస్సాలో ప్రారంభించారు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్, జగన్నాథ్ పూరి హెరిటేజ్ కారిడార్ అనే దాన్ని మనకి శ్రీ మందిర్ పరాక్రమ్ ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్ట్ చేశారు, దాన్ని ప్రారంభించారు. ఆల్రెడీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం ఈ ఒడిస్సాలో చాలా ఫేమస్ అనమాట. అయితే ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఏదైతే ఉందో అక్కడ అండ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఈ ఏరియాస్లో మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేపట్టింది ఒడిస్సా ప్రభుత్వం శ్రీ మందిర్ పరిక్రమ ప్రాజెక్ట్ కింద. సో దాంట్లో భాగంగానే ఈ టెంపుల్ యొక్క ఏదైతే కారిడార్ ఉందో దాన్ని నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారు. లైక్ కామాఖ్య కారిడార్ అస్సాంలో ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే ప్రారంభించారో అలాగే ఇక్కడ ఈ కారిడార్ని మనకి చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారు. బ్లాక్ టైగర్ సఫారీ అనేది ఒడిస్సాలో మయూర్భంజ్లో ఫస్ట్ టైం ఇండియాలో ఒడిస్సా స్టార్ట్ చేస్తుందన్నమాట. అలాగే బారాముండా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి అంబేద్కర్ గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. ఐఐటి భువనేశ్వర్స్ 100 క్యూబ్ అనే ఒక ఇనిషియేటివ్ని మన ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు. జాన్ టు మార్చ్ మంత్ మధ్యలో ఒడిస్సా అండ్ డిఫరెంట్ టైమ్స్లో కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు కొన్ని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఒడిస్సాకి సంబంధించి ఇవన్నీ కూడా న్యూస్లోకి రావడం జరిగింది అనమాట. ఒడిస్సా యొక్క ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ సిమ్లీపల్, బితర్కనికాగా చెప్పొచ్చు. ఒడిస్సాలో మనకు ఒక ఐలాండ్ ఉంది, ద్వీపం, దాని పేరు వీలర్ ఐలాండ్ అని చెప్పేసి అంటాం. దాన్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా పిలవచ్చు అనమాట. అది ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. పారాదీప్ పోర్ట్ ఏదైతే సూపర్ సైక్లోన్ పోర్ట్ అని పిలుస్తున్నామో ఇది కూడా ఒడిస్సాలోనే లొకేట్ అయి ఉంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం రాజస్థాన్ దివాస్ గురించి చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఉత్కల దివాస్ లేదా ఒడిస్సా స్టేట్కి సంబంధించిన సో ఏదైతే దివాస్ ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒడిస్సా రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఈ రోజున ఒడిస్సా దివాస్ లేదా ఉత్కల దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒడిస్సాకి సంబంధించి అలా ఉన్నాయి అండ్ వీటికి సంబంధించిన మిగతా అనమాట. ఎస్ఎస్సి, రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో ఈవెన్ గ్రూప్స్లో కూడా ఒక క్వశ్చన్ ఒడిస్సా నుంచి కామన్గా వస్తూ ఉంటుంది. అదే రూర్కెల్లా స్టీల్ ప్లాంట్. రూర్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో. ఒడిస్సాలో ఎగ్జాక్ట్గా ఏ రివర్ దగ్గర ఉంది అనేది కూడా క్వశ్చన్స్ పడతా ఉంటాయి. బ్రాహ్మణి రివర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ బ్రాహ్మణి రివర్ దగ్గర ఒడిస్సాలో రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అనేది లొకేట్ అయి ఉంది. దీన్ని ఏ కంట్రీ యొక్క హెల్ప్ తోటి మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే జర్మనీ యొక్క హెల్ప్ తోటి మనకి రూర్కెల్లా స్టీల్ ప్లాంట్, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ని మనకి బ్రాహ్మణి నది ఒడ్డున ఒడిస్సాలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కళింగ స్టేడియం అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది ఒడిస్సాలోనే లొకేట్ అయి ఉంది. ఈ కళింగ స్టేడియం లోపల ఎక్వాటిక్ ఎక్వాటిక్ గేమ్స్కి సంబంధించిన ఒక స్టేడియంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేడియం లోపల. సో ఇవన్నీ కూడా ఒడిస్సాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అలాగే ఒడిస్సాకి సంబంధించిన రెడ్ యాంట్ చట్నీ, ఎర్ర చీమల చట్నీ, దీన్నే మనకి కాయ్ చట్నీ అని కూడా పిలుస్తారు. ఒడిస్సా తరపున GI ట్యాగ్ని కూడా పొందడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. ఇది ఆల్రెడీ మనకి తెలిసిన కరెంట్ అఫైరే, చాలాసార్లు చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. భారత్ రత్న దీన్ని గతంలోనే అనౌన్స్ చేశారు. కాకపోతే రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఎవరికైతే గతంలో ఈ అవార్డులని అనౌన్స్ చేశారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో 2024లో భారత రత్నాన్ని మనకి 5గురికి ఇవ్వడం జరిగింది. ఒకటి LK అద్వానీ గారికి ఇచ్చారు, PV నరసింహారావు గారికి ఇచ్చారు, చౌదరి చరణ్ సింగ్ గారికి ఇచ్చారు, MS స్వామినాథన్ గారు, కర్పూరి ఠాకూర్ గారు. వీళ్ళ 5గురికి కూడా భారత రత్న అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళకి ఇచ్చారు.
ఇందులో చౌదరి చరణ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో రైతుల కోసం ఈయన కాంట్రిబ్యూట్ చేసినందుకు December 23న ఈయన యొక్క జ్ఞాపకార్థంగా హానర్గా ఫార్మర్స్ డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటామని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా. సో ఆయన లాస్ట్ ఇయరే చనిపోవడం జరిగింది. ఆయన యొక్క ఏదైతే కృషి వల్ల మనకి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి సంబంధించి ఎవరైతే కాంబోజ్ గారు ఉన్నారో సో రీసెంట్గా ఆయన ఆ అవార్డుని కూడా అందుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. భారత్ రత్నాన్ని ఎవరైతే అందుకుంటారో హూ రిసీవ్డ్ భారత్ రత్న దే వోంట్ గెట్ ఎనీ క్యాష్ ప్రైజ్. వాళ్ళకి ఎలాంటి క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి అనేది సాధారణంగా ఇవ్వరన్నమాట. సో కొన్ని అవార్డ్స్లో క్యాష్ ప్రైజ్ లాంటివి ఇస్తూ ఉంటారు కదండి, భారత్ రత్నాలో క్యాష్ ప్రైజ్ అనేది జనరల్గా ఇవ్వరనమాట. సో వీళ్ళకి ఒక ఏదైతే మనకి ఏమంటారు ఒక పథకం లాంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా కాంస్యంతో చేసింది, ఒక లీఫ్ లా ఉంటుంది భారతరత్న అని, ఒక లీఫ్ లాంటి దాంతో షేప్లో చేసింది ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి సత్యమేవ జైతే అని చెప్పేసి రాసుంటుందంట. సత్యమేవ జైతే అనేది ఏదైతే రాసుంటుందో దేవనాగరి లిపిలోనేమో భారతరత్న అని రాసుంటుందంట. సత్యమేవ జైతే అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుందంట. దీన్ని అంతటిని డిజైన్ చేసింది, ఇప్పుడు ఏదైతే వాళ్ళు అందుకుంటున్నారో దాన్ని డిజైన్ చేసిన పర్సన్ నందాలాల్ బోస్ గారు అంట. సో నందాలాల్ బోస్ గారు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కొంత ప్రస్తావించారు. వీళ్ళకి క్యాష్ ప్రైజ్ రాదు కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మనకి ప్రోటోకాల్స్లో ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళ లిస్ట్లో వీళ్ళ పేరు కూడా చేర్చబడుతుంది అనమాట, భారతరత్న అవార్డు గ్రహీతలది. లైక్ మనం అంటాం కదా, ఫస్ట్ మనకి భారత రాష్ట్రపతులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో భారత రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మాజీ నెక్స్ట్ ప్రజెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్కి సంబంధించి వాళ్ళు. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎవరైతే లోక్సభ స్పీకర్ కావచ్చు, లేకపోతే సుప్రీం కోర్టు యొక్క న్యాయమూర్తులు కావచ్చు, వాళ్ళు ఉండడం జరుగుతుంది. అలా వాళ్ళలాగా ప్రోటోకాల్ లిస్ట్లో కూడా ఇంపార్టెంట్ ప్రోటోకాల్ లిస్ట్లో మనకి భారతరత్న అవార్డు గ్రహీతలు కూడా ఉంటారంట. సుప్రీం కోర్టు న్యాయమూర్తికి ఎంతైతే జీతం ఉంటుందో ఆ జీతం మొత్తం కూడా వీళ్ళకి మొత్తం పెన్షన్ కింద, లైఫ్ లాంగ్ పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది అంట. అంత అమౌంట్ ఈక్వల్ తోటి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి, అడుగుతారని గ్యారంటీ లేదు. కానీ ఈ మధ్యన ఎగ్జామ్లో రా కంటెంట్ అంటే మనం ఏదైతే ఫస్ట్ అనుకుని చదువుతున్నామో దాన్ని క్వశ్చన్లోనే ఇచ్చేసి వేరేవి మనకి ఆప్షన్స్ కింద ఇవ్వడం వల్ల అది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. భారత్ రత్నాన్ని ఫస్ట్లో మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1954లో భారత్ రత్నాన్ని స్టార్ట్ చేసి అప్పుడు ముగ్గురికి ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు, రాజగోపాలాచారి గారికి ఇచ్చారు, ఆయనతో పాటుగా సివి రామన్ గారికి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి కొంతవరకు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే భారత్ రత్నాన్ని అందుకున్న వాళ్ళలో ఫస్ట్ ఫారినర్ విదేశీయుడు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఫ్రంటియర్ గాంధీ అని కూడా ఈయన పిలవచ్చు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారిగా పిలుస్తాము, సరిహద్దు గాంధీ అని. ఈయన మొట్టమొదటి ఫారినర్ విదేశీయుడు అనమాట ఈ భారత రత్నాన్ని అందుకున్న వాళ్ళలో. ఈవెన్ నెల్సన్ మండేలా, నల్లజాతి సూర్యుడిగా పిలిచే నెల్సన్ మండేలా గారికి కూడా భారత రత్న అనేది దక్కిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ కరెంట్ అఫైర్ కూడా మీకు ఆల్రెడీ తెలిసింది, బట్ జస్ట్ ఈ రోజు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్, టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసం ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించింది అనమాట. 18th to 25th మార్చ్ మధ్యలో జరిగింది. ఈ రోజుతో దీనికి సంబంధించిన కంప్లీట్ డ్రిల్స్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ మిషన్స్ కావచ్చు, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళకి. అండ్ ఇది విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంతో పాటుగా విశాఖపట్నం కాకినాడ కోస్టల్ ఏరియా మధ్యలో కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించారనమాట. ముఖ్యంగా వీళ్ళ యొక్క గోల్ వచ్చేటప్పటికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీ అండ్ డిజాస్టర్ రిలీఫ్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కింద సో వీళ్ళు ఇది చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి గతంలో కూడా ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించి యుద్ధ అభ్యాస్ అనే ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. యుద్ధ అభ్యాస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వజ్ర ప్రహార్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం. ఇవన్నీ కూడా ఇండియాకి యుఎస్ఏకి సంబంధించిన యుద్ధ విన్యాసాలు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాకపోతే ఒకసారి ఈరోజు అప్డేటెడ్గా కనిపించింది కాబట్టి మీకు రివిజన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి న్యూస్లోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ద టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ అంట. సో దానికి సంబంధించింది విశాఖపట్నం ఏదైతే ఈస్టర్న్ నేవీ కమాండ్ ఏదైతే ఉందో, సో దాన్ని రీసెంట్గా మనకి ఆర్ హరికుమార్ గారు, ఈ ఇండియా యొక్క నేవీ అడ్మిరల్, చీఫ్ అడ్మిరల్, సో ఆయన విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఆపరేషన్ సంకల్ప్ ఏదైతే ఉందో అది 100 days కంప్లీట్ చేసుకుంది. గల్ఫ్
గల్ఫ్ ఆఫ్ ఆడెన్, రెడ్ సీని అరేబియన్ సీని కనెక్ట్ చేసేది. సో ఆ మధ్య ప్రాంతాల్లో మనకి ఎక్కువగా పైరేట్స్ ఉన్నారు అని, సో వాళ్ళ నుంచి కాపాడడానికే మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సంకల్ప్ అనేది లాంచ్ చేసిందని, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది గతంలో. సో దిస్ ఈజ్ అప్డేట్ ఆఫ్ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, రీసెంట్ గా మనకి మియామి ఓపెన్ 2024 అనేది రీసెంట్ గా జరిగింది. సో దీంట్లో మెన్స్ డబుల్ టైటిల్ విన్నర్ గా ఇండియాకి సంబంధించిన రోహన్ బోపన్న గారు ఉన్నారు. సో ఆయనతో పాటుగా ఆస్ట్రేలియాకి సంబంధించిన మాథ్యూ ఎబ్డాన్ అనే పర్సన్ కూడా ఉన్నారు. మాథ్యూ అండ్ రోహన్ బోపన్న గారు వీళ్ళిద్దరూ కలిసి మనకి మెన్స్ డబుల్ టైటిల్ విన్నర్ గా ఈ మియామి ఓపెన్ 2024లో నిలిచారనమాట. అలాగే నెక్స్ట్ మనకి వీళ్ళకి అపోజిట్ లో ఆడింది ఎవరు అంటే క్రొయేషియాకి సంబంధించిన ఇవాన్ డొడెక్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రెజిసేక్ అండ్ ఇవాన్ డొడెక్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఆపోజిట్ లో ఆడారు. వీళ్ళు రన్నర్స్ అండ్ వీళ్ళు విన్నర్స్ అనమాట. సో మనకి ఈ మియామి ఓపెన్ అనే దాన్ని హార్డ్ కోర్ట్ లో ఆడడం జరుగుతుంది. ఈ టెన్నిస్ టోర్నమెంట్ ని హార్డ్ కోర్ట్ లో జనరల్ గా మనకి ఆడతారనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ టేబుల్ టెన్నిస్ లాంటి వాటికి సంబంధించి జయలక్ష్మి కప్, ఫ్రెంచ్ ఓపెన్, డేవిస్ కప్, వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ ఇలాంటివి ఉంటాయని. దీంట్లో ఒకటి మియామి ఓపెన్. సో దీంట్లో మన ఇండియాకి సంబంధించిన రోహన్ బోపన్న గారు ఈ టైటిల్ ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో ఇదే ఈ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. అర్నబ్ బెనర్జీ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఆటోమేటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. అర్నబ్ బెనర్జీ గారు రీసెంట్ గా మనకి అండ్ చైర్మన్ గా ఆటోమేటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కి ఎంపికయ్యారు. దానికి సంబంధించింది. అలాగే రీసెంట్ అపాయింట్మెంట్స్ లో నిధి సక్సేనా గారు సో మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సిఎండిగా అపాయింట్ అయ్యారు. సదానంద వసంత్ గారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి అపాయింట్ అవడం జరిగింది డీజీగా. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మార్నింగ్ నేను ఈరోజు ఎంసీక్యూస్ చెప్పానండి. సో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్, అందులో మనకి నేను యునైటెడ్ నేషన్ డిజాస్టర్ రిస్క్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పాను అనమాట. ఈయనకి సంబంధించి సరి చేసుకోమని అదే వీడియోలో లాస్ట్లో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈయన గురించి. ఒకసారి ఇక్కడ చూసుకోండి. పీయూష్ ఆనంద్ గారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించిన డీసీ. అండ్ నెక్స్ట్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి రాజీవ్ గారు అపాయింట్ అవడం జరిగింది. అండ్ అభయ్ ఠాకూర్ గారు వచ్చేటప్పటికి మయన్మార్కి సంబంధించిన న్యూ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి న్యూ అపాయింట్మెంట్స్ అండి రీసెంట్ గా వచ్చిన వాటిలో. అందులో ఒకటి అర్నబ్ బెనర్జీ గారికి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక న్యూ ప్రెసిడెంట్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. బసిసోర్. సో బసిసోర్ ఫెయే ఎవరైతే ఉన్నారో ఈయన రీసెంట్ గా మనకి సెనిగల్ కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దానికి సంబంధించి క్యాపిటల్ గా డకార్ అనేది ఉంది. ఈయన 5వ అధ్యక్షుడిగా ఆ కంట్రీకి ఎంపిక అవడం జరిగింది. వెస్ట్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా దీన్ని చెప్పొచ్చు. అలాగే దీన్ని గేట్వే టు ఆఫ్రికా అని కూడా పిలవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గేట్వే టు ఆఫ్రికా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ర్యాంకింగ్ కి సంబంధించింది. ఇండియాస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ఆర్ జెమ్ పోర్టల్ బికమ్స్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. సో మనకి ఏదైతే గవర్నమెంట్ పర్చేస్ చేస్తుందో సో గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో దాంట్లో ఇండియా యొక్క ఈ కామర్స్ ఈ మార్కెట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఈ మార్కెట్ అనొచ్చు లేదా జెమ్ పోర్టల్గా పిలవచ్చు. ఈ పోర్టల్ ప్రపంచంలోని 3rd లార్జెస్ట్ పోర్టల్ కింద ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేసింది. సౌత్ కొరియాకి సంబంధించిన కొనాప్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే సింగపూర్కి సంబంధించిన జిబిజ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ 3rd ప్లేస్లోకి వచ్చేటప్పటికి మనకి ఇండియాకి సంబంధించిన మనకి ఏదైతే ఈ జెమ్ లేదా గవర్నమెంట్ ఈ మార్కెట్ ఉందో సో అది ఉండడం జరిగింది. 2016లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క డైరెక్టర్ జనరల్గా పీకే సింగ్ అనే పర్సన్ ఉండడం జరిగింది. సో ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనకి చూడండి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించింది. భారతదేశంలో అత్యధిక చైల్డ్ మ్యారేజెస్ని బాల్య వివాహాలని నిలిపిన రాష్ట్రం బీహార్. సో బీహార్ 2022-23కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఎక్కువ శాతం ఆపిందంట భారతదేశంలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనే దాన్ని నిర్వహించి ఇండియాలో బాల్య వివాహాలకి సంబంధించి ఒక డేటాని సేకరించారనమాట. ఇండియాలో 21 ఇయర్స్ అబ్బాయిలకైతే అండ్ అమ్మాయిలకి వచ్చేటప్పటికి 18 ఇయర్స్ మ్యారేజ్ ఏజ్ అనమాట.
అయితే మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. సో దీన్ని మనకి 2006లో తీసుకురావడం జరిగింది. బాల్య వివాహాల నిషేధ చట్టం అనేది. సో వీళ్ళ సంవత్సరాల కన్నా నిండకుండా పెళ్లి చేస్తే అది ఇల్లీగల్‌లోకి అవుతదనమాట. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్‌లోకి రావడం జరుగుతది. సో అలా చూసుకున్నట్టయితే బీహార్‌లో 2022-23 మొత్తానికి 59,364 చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపారంట. సో దాంట్లో 49,813 చైల్డ్ మ్యారేజెస్ కేవలం పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇవ్వడం, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా చెప్పించడం ఇవన్నీ చేయించి తగ్గించారంట. 9,551 పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోవడంతో లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం జరిగిందనమాట. ఈ మొత్తం మ్యారేజెస్ ఆపారు కదా! 59,364 బీహార్‌లో జరగకుండా. సో దీంట్లో 26% 10-14 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలున్నారు. 60% 15-18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారంట. సో అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్కువగా ఇండియాలో బీహార్ 31% ఆపింది ఓవరాల్‌గా ఇండియా మొత్తంలో. వెస్ట్ బెంగాల్‌లో 11% ఆపారు. ఉత్తరప్రదేశ్‌లో 11%, జార్ఖండ్‌లో 10%, రాజస్థాన్‌లో 7% చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపడం జరిగింది ఇండియా మొత్తంలో. అలాగే నెక్స్ట్ ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్‌కి సంబంధించి ఎఫ్ఐఆర్స్ మనకి ఫైల్ అయినయి వెస్ట్ బెంగాల్‌లో 32%, బీహార్‌లో తర్వాత 7%, అస్సాంలో 27%. ఈవెన్ ఒడిస్సాలో కూడా రికార్డ్ అయినాయి 8% దాకా మనకి ఎఫ్ఐఆర్స్ చైల్డ్ మ్యారేజెస్ మీద. సో దానికి సంబంధించిన రిపోర్ట్ అండి. చైల్డ్ మ్యారేజెస్ వర్ స్టాప్డ్ ఇన్ బీహార్. సో చెప్పాలంటే జనరల్‌గా మనకి అత్యధికమైన జనసాంద్రత గల రాష్ట్రం. యాజ్ పర్ 2011 సెన్సస్ ద హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా బీహార్. అలాంటి స్టేట్‌లో ఈ రీసెంట్‌గా చైల్డ్ మ్యారేజెస్ తగ్గడం అనేది ఒక పాజిటివ్ సైన్‌గా చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ఉత్కల్ దివాస్ ఏదైతే ఒడిస్సాకి సంబంధించింది ఉందో దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. భారత్ రత్న అవార్డ్స్‌ని రీసెంట్‌గా ప్రకటించిన వాటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసాం. టైగర్ ట్రయాంఫ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో యూఎస్ఏకి ఇండియాకి మధ్యలో ఉంది. దాని గురించి డిస్కస్ చేసాం. మియామి ఓపెన్ 2024 మెన్స్ డబుల్ టైటిల్‌లో ఎవరైతే మనకి రోహన్ బోపన్న గారు ఉన్నారో ఆయన గెలుచుకున్నారు. అర్నబ్ బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్‌గా మనకి అపాయింట్మెంట్స్‌లో ఉండడం జరిగింది. సెనెగల్ యొక్క కొత్త ప్రెసిడెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మార్కెట్ గురించి డిస్కస్ చేసాం. చైల్డ్ మ్యారేజెస్‌ని ఎక్కువగా మనకి ప్రివెంట్ చేసిన స్టేట్స్‌లో మనకి బీహార్ అనేది టాప్‌లో ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజుని చాలా షార్ట్‌లో కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల. సో కాబట్టి రోజు ఇలానే ఉండదు. మీకు ఆల్రెడీ తెలుసు మనం కరెంట్ అఫైర్స్‌ని ఎలా చెప్పుకుంటాం అనేది. మార్నింగ్ కూడా ఈరోజు ఎంసీక్యూ సెక్షన్స్‌లో మనం ఏవైతే కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ వచ్చినాయో అవన్నీ కూడా ఎంసీక్యూ రూపంలో డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. ఈ ఛానల్‌లోనే మీకు లైవ్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. లైవ్ సెక్షన్స్‌లో ఆ వీడియో ఉంటుంది ఈరోజు మార్నింగ్‌ది. సో ఒకసారి దాన్ని కూడా చూడండి. కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకొన్ని కొత్త కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇచ్చాం ఈ రోజువి. అండ్ ఇది థియరీ పార్ట్ అన్నమాట. సో ఈ రోజు వరకు చాలా షార్ట్‌గా అసలు ఏం జరిగింది అనేది కరెంట్ అఫైర్స్‌ని మిస్ అవ్వనివ్వకూడదన్న ఉద్దేశంతో జస్ట్ ఏమైంది అనేది మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించిన ఇంకా డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్‌లో సో అక్కడ మనం టైం తీసుకునైనా కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.